Hello, hi, welcome back viewers. This is Sagar. Today very good important class హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్. ఓకేనా? సో హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. సో ఇక్కడ మీరు చూడండి, ద ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ డిఫ్యూజ్డ్ సెల్స్ టిష్యూస్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. సో కాన్స్టిట్యూట్ ద ఎండోక్రైన్ సిస్టమ్. సో మన బాడీలోని ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ అనేవి ఇక్కడ నుంచి రిలీజ్ అవుతాయి, ఏ టిష్యూస్ నుంచి రిలీజ్ అవుతాయి, వాటి యొక్క ఆర్గాన్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ చూడండి. సో హ్యూమన్ బీయింగ్స్లో బ్రెయిన్ దగ్గర హైపోథలామస్ అనేటువంటి పార్ట్ ఉంటుంది. ఈ హైపోథలామస్ పార్ట్ అనేది డయాన్సెఫాలన్ దగ్గర హైపోథలామస్ అనేటువంటి పార్ట్ ఉంటుంది. సో ఈ పార్ట్ ఏం చేస్తుందంటే ఒక స్టాక్ లాంటి కార్డ్ లాంటి నిర్మాణం ఉంటుంది. సో బీన్ షేప్లో ఉంటుంది. దాన్నే మనం పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని మనం పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పవచ్చు. ఓకేనా? అదేవిధంగా దాని పక్కనే ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ కూడా వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఆఫ్ బాడీ ఇన్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాండ్స్ అనేవి హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నాయి. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ చూడండి. సో నెక్ రీజన్ దగ్గర ఉంటుంది. ఇక చెస్ట్ రీజన్ దగ్గర ఉన్నటువంటి గ్లాండ్ మనం థైమస్ గ్లాండ్ అంటాము. అదేవిధంగా ప్యాంక్రాస్ గ్లాండ్, అదేవిధంగా కిడ్నీ పైనటువంటి ఎడ్రినల్ గ్లాండ్స్, ఈ పేర్ ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. అదేవిధంగా టెస్టిస్ అయితే మేల్లో ఉంటాయి. అదేవిధంగా ఫీమేల్ అయితే ఓవరీ అనేది కలిగి ఉంటుంది. ఓకేనా? ఓవరీ. సో ఓవరీస్ అనేవి కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉన్నాయి. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రాస్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ అండ్ గొనాన్స్లో ఇక్కడ మేల్కి వచ్చేసి టెస్టిస్ ఉంటాయి. అదేవిధంగా ఫీమేల్కి వచ్చి ఓవరీస్ కలిగి ఉంటాయి. అదేవిధంగా అదర్ ప్రొడ్యూస్ ఆర్గాన్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, లివర్, కిడ్నీ, హార్ట్ ఆల్సో ప్రొడ్యూస్ సమ్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ అన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఇవి నాన్ సెక్రేషన్స్ హార్మోన్స్ అంటాం. అయితే ఇక్కడ లివర్, కిడ్నీ, హార్ట్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్స్ అనేవి కూడా కొద్ది మోతాదులో హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ ఇక్కడ హైపోథాలమస్ అనే పార్ట్ ఉంది కదా. సో ఈ హైపోథాలమస్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? కాబట్టి మీరు డయాగ్రామ్ వేసుకున్న వాళ్ళు డయాగ్రామ్ వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ హైపోథాలమస్ అంటే హైపో అంటే అండర్, థలామస్ అంటే చాంబర్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. హైపో అంటే అండర్, థలామస్ అంటే చాంబర్ అని అర్థం అనమాట. సో ద హైపోథలామస్ ఈజ్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ద డయాన్సెఫాలన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ ఉంటుందంట? బేసల్ పార్ట్ ఆఫ్ డయాన్సెఫాలన్ దగ్గర ఉంటుంది. బేసల్ పార్ట్లో డయాన్సెఫాలన్కి అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట హైపోథలామస్. సో ఇట్ కంటైన్స్ సెవరల్ గ్రూప్స్ ఆఫ్ న్యూరో సెక్రెటరీ సెల్స్. ఏంటవి? ఇవి న్యూరో సెక్రెటరీ సెల్స్ని సీక్రెట్ చేస్తుంది. వాటిని మనం న్యూక్లియై అంటాము. సో ఇవి ఏం చేస్తుంటే విచ్ ప్రొడ్యూస్ ద హార్మోన్స్, అంటే న్యూక్లియో సెక్రెటరీ సెల్స్ అనేవి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయి. ఎక్కడి నుంచి? హైపోథాలమస్ నుంచి సెక్రెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీస్ టైప్ ఆఫ్ హార్మోన్స్ రెగ్యులేట్స్ ద సింథసిస్ అండ్ సెక్రేషన్స్ ఆఫ్ పిట్యూటరీ హార్మోన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే సింథసిస్ చేసి అదేవిధంగా సెక్రేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీస్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై హైపోథాలమస్ ఆర్ 2 types. సో హైపోథాలమస్లో 2 types ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అదేంటో మనం చూద్దాం. ఓకేనా? హైపోథాలమస్ అనేది 2 types ఆఫ్ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. సో ఒకటి ఏంటంటే వన్ ఈజ్ రిలీజింగ్ హార్మోన్స్ అండ్ సెకండ్ ఈజ్ ద ఇన్హిబిటింగ్ హార్మోన్స్. రిలీజింగ్ హార్మోన్స్ అంటే స్టిమ్యులేట్ సెక్రేషన్స్ ఆఫ్ పిట్యూటరీ హార్మోన్స్. అంటే రిలీజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే స్టిమ్యులేట్ చేసేటువంటి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది అనమాట, పిట్యూటరీ హార్మోన్స్. గుర్తుపెట్టుకోండి. ఇన్హిబిటింగ్ హార్మోన్ అంటే ఇన్హిబిట్ సెక్రేషన్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్స్. సో ఇన్హిబిట్ అంటే తగ్గించడం అనమాట. సో సెక్రేషన్స్ అనేవి తగ్గిస్తాయి అనమాట. ఇన్హిబిట్ సెక్రేషన్స్ ఆఫ్ పిట్యూటరీ హార్మోన్స్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీకు ఎలా అర్థం అవ్వాలంటే చూడండి. సో గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఇక్కడ మీరు గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ చూస్తే ఇక్కడ చూడండి, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ చూస్తే ఇక్కడ GnRH అనేటువంటి మనకి మెసేజ్ రావాలి. సో GnRH అంటే గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే విచ్ స్టిమ్యులేట్స్ పిట్యూటరీ సింథసిస్ అండ్ రిలీజ్ గొనాడోట్రోపిన్స్. గుర్తుపెట్టుకోండి. సో గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రాగానే అవి ఏం చేస్తుంటే, రిలీజింగ్ అంటే అర్థం ఇక్కడ స్టిమ్యులేట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, రిలీజింగ్ స్టిమ్యులేట్స్
గుర్తుపెట్టుకోండి. సో రిలీజింగ్ హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది గుర్తుపెట్టి. ఇక్కడ రిలీజింగ్ హార్మోన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు హార్మోన్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. ఎటువంటి హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తాయి అంటే గొనాడోట్రోఫిన్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ గ్రోత్ హార్మోన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ సొమాటోస్టాట్ అనేటువంటి ఒక మెసేజ్ రావడం వల్ల ఇన్హిబిట్స్ రిలీజింగ్ ఆఫ్ హార్మోన్స్. సో హార్మోన్స్ అనేవి ఇన్హిబిట్ అవుతాయి అనమాట సొమాటోస్టాట్ అనేటువంటి హార్మోన్ రావడం వల్ల. సొమాటోక్రైన్ అనే హార్మోన్ రావడం వల్ల ఏమవుతుందంటే స్టిమ్యులేట్స్ రిలీజింగ్ ఆఫ్ గ్రోత్ హార్మోన్స్, అంటే స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. హార్మోన్ అనేది స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో సొమాటోస్టాటిన్ అనేది ఇన్హిబిట్ చేస్తే సొమాటోక్రైన్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి హైపోథాలమస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. సో ద పిట్యూటరీ గ్లాండ్, సో పిట్యూటరీ గ్లాండ్ని మనం మాస్టర్ గ్లాండ్ కూడా పిలవచ్చు. సో దీనిలో మేజర్గా 3 పోర్షన్స్ ఉంటాయి అన్నమాట. 3 పోర్షన్స్ డివైడ్ చేశారన్నమాట. సో అదేంటంటే వన్ ఈజ్ పార్స్ డిస్టాలిస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ పార్స్ ఇంటర్మీడియా, అండ్ థర్డ్ వన్ ఈజ్ పార్స్ నెర్వోసా. ఓకేనా. పార్స్ డిస్టాలిస్, పార్స్ ఇంటర్మీడియా, పార్స్ నెర్వోసా. అయితే పార్స్ డిస్టాలిస్ని మనం ఏమంటామంటే ఇక్కడ చూడండి. సో ఈ యాంటీరియర్ పిక్చర్ని పార్స్ డిస్టాలిస్ అంటాం, అండ్ పార్స్ ఇంటర్మీడియా అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ డివైడ్ అయినటువంటి పార్ట్ని మనం పార్స్ ఇంటర్మీడియా అంటాము, అండ్ పార్స్ నెర్వోస్ అనే మనం పోస్టీరియర్ పిక్చరీ కూడా అంటాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది హైపోథాలమస్ అనమాట. హైపోథాలమాస్కి స్టాక్ లైక్ ఎక్స్టెన్షన్లా ఉంది. సో ఈ స్టాక్ లాంటి ఎక్స్టెన్షన్ అనేది మనం ఇన్ఫండిబులం అంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ స్టాక్ లాంటి స్ట్రక్చర్ మనం ఇన్ఫండిబులం అంటాం. ఇన్ఫండిబులం. సో ఈ ఇన్ఫండిబులం అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందంట. వన్ ఈజ్ యాంటీరియర్ పిట్యూటరీ అండ్ సెకండ్ ఈజ్ పోస్టీరియర్ పిట్యూటరీ. సో మిడిల్లో ఉన్నది పార్స్ ఇంటర్మీడియా. ఇక్కడ నేను రాసాను గుర్తుపెట్టుకోండి, యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకేనా. సో యాంటీరియర్ పిట్యూటరీలో పార్స్ డిస్టాలిస్ అంటాం, పోస్టీరియర్ పిట్యూటరీ మనం పార్స్ నెర్వోసా అంటాం, పార్స్ ఇంటర్మీడియట్ మిడియన్ రీజ్లో ఉన్నదని పార్స్ ఇంటర్మీడియట్ అంటాం. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ 3 పార్ట్స్ అనేవి పిట్యూటరీ గ్లాండ్స్ నుంచి హార్మోన్స్ని సెక్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎటువంటి హార్మోన్స్ అనేది మనం చూద్దాం. ఓకేనా. కాబట్టి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంది చూద్దాం. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బోనీ క్యావిటీ కాల్డ్ సెల్లా టర్సికా. సో అంటే పిట్యూటరీ గ్లాండ్ లోపల ఉన్నటువంటి బాడీ క్యావిటీ, అంటే క్యావిటీలో ఉన్నటువంటి ఆ పార్ట్ని మనం ఏమంటామంటే సెల్లా టర్సికా అంటాము. ఆ సెల్లా టర్సికాను అటాచ్డ్ బై హైపోథాలమస్ బై స్టాక్, దాన్నే మనం ఇప్పుడు చెప్పాము ఇన్ఫండిబులం అని. సో ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 ఎనాటమికల్ పార్ట్స్, 2 పోర్షన్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో అదేంటో మనం చూద్దాం. వన్ ఈజ్, సో ఇక్కడ మనం పిట్యూటరీ గ్లాండ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో వన్ ఈజ్ ఎడినో హైపోఫైసిస్, దీనే మనం కామన్గా యాంటీరియర్ పిట్యూటరీ అంటాం. అంటే యాంటీరియర్ పిట్యూటరీకి ఇంకో పేరు ఉంది, దాని పేరు ఎడినో హైపోఫైసిస్ అంటాం. న్యూరో హైపోఫైసిస్ అంటే దీన్ని మనం పోస్టీరియర్ పిట్యూటరీ అంటాం. గుర్తుపెట్టుకోండి, పోస్టీరియర్ పిట్యూటరీ, యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ. సో యాంటీరియర్ పిట్యూటరీని మనం ఏమంటాము ఎడినో హైపోఫైసిస్, పోస్టీరియర్ పిట్యూటరీని మనం న్యూరో హైపోఫైసిస్ అంటాం. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్లు ఎటువంటి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి మనం చూద్దాం. సో ఇక్కడ యాంటీరియర్ పిట్యూటరీ రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ ఏంటంటే చూడండి. సో ఇవి ప్రోటీన్ హార్మోన్స్ సెక్రేట్ చేస్తాయి. సో మనకు తెలుసు హార్మోన్స్ అన్ని 3 రకాలుగా ఉంటాయి కదా. సో అమైనో హార్మోన్స్, ప్రోటీన్ హార్మోన్స్, పెప్టిడ్ హార్మోన్స్ అండ్ స్టిరాయిడ్ హార్మోన్స్. సో ఇవన్నీ ప్రోటీన్ హార్మోన్స్ సెక్రేట్ చేస్తాయి. అదేవిధంగా లిపిడ్ హార్మోన్స్ కూడా సెక్రేట్ చేస్తాయి. అవేంటో మనం చూద్దాం. ఓకేనా. సో యాంటీరియర్ పిట్యూటరీ నుంచి ఎటువంటి హార్మోన్స్ వస్తాయంటే గ్రోత్ హార్మోన్ అండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH అంటాం, ఎండోకార్టికోట్రోఫిక్ హార్మోన్ ACTH అంటాం, ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం, FSH అంటాం. అదేవిధంగా ప్రొలాక్టిన్ హార్మోన్ PRL హార్మోన్ అంటాం, ల్యూటినైజింగ్ హార్మోన్ LH హార్మోన్ అంటాం. సో ఇది అన్ని యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వచ్చేటువంటి హార్మోన్స్. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే MSH హార్మోన్, ఇది పార్స్ ఇంటర్మీడియా నుంచి సీక్రెట్ జరుగుతుంది. చాలా గుర్తుపెట్టుకోండి, ఇది పార్స్ ఇంటర్మీడియా నుంచి సీక్రెట్ అవుతుంది. అంటే ఇవన్నీ యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వస్తే ఇది ఒక్క హార్మోన్ మాత్రం పార్స్ ఇంటర్మీడియా నుంచి వస్తుంది. అదేవిధంగా పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి 2 హార్మోన్స్ వస్తే వన్ ఈజ్ ఆక్సిటోసిన్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాసోప్రెసిన్ అనే హార్మోన్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ హార్మోన్స్ యొక్క ఫంక్షన్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా. సో గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే విచ్ స్టిమ్యులేట్స్ ద ఎలాంగేషన్ ఆఫ్ బోన్స్, అంటే ఇది పెరుగుదలకి
తోడ్పడేటువంటి హార్మోన్ అనమాట, గ్రోత్ హార్మోన్ అంటాం. అదేవిధంగా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే విచ్ స్టిమ్యులేటింగ్ ద థైరాయిడ్ గ్లాండ్స్ సింథసిస్ అండ్ సెక్రేషన్స్. ఇవి థైరాయిడ్ గ్లాండ్స్ని సెక్రేట్ చేస్తుంది, అదేవిధంగా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ఈ హార్మోన్. గుర్తుపెట్టుకోండి, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అదేవిధంగా FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే గొనాడోట్రోపిన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా మేల్లో అయితే స్పెర్మాటోజెన్స్ని అంటే శుక్రకణోత్పత్తిని ఇది ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఊజెనిసిస్ అంటే ఇది అండ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇది ఆడవారిలో ఉపయోగపడుతుంది అనమాట, ఊజెనిసిస్. కాబట్టి FSH అనేది ఆడవారిలోని మగవారిలోని కూడా ఇది రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాం. సో విచ్ స్టిమ్యులేట్స్ ద ఆండ్రోజన్స్ అంటే ఇక్కడ టెస్టిస్లోనే ఉపయోగపడుతుంది. సో టెస్టిస్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉమెన్స్లో అయితే, ఫీమేల్లో అయితే మెయింటైన్ మెచ్యూర్ ఫాలికల్స్ మెచ్యూర్ అవడం కూడా ఈ LH హార్మోన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ACTH హార్మోన్ ఏం చేస్తుందంటే ఎడినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ ఏం చేస్తుందంటే విచ్ స్టిమ్యులేట్స్ ద సింథసిస్ అండ్ సెక్రేషన్స్ ఆఫ్ స్టిరాయిడ్ హార్మోన్స్. ఇవి స్టిరాయిడ్ హార్మోన్స్ని సెక్రేట్ చేయడం జరుగుతుంది. సో వాటిని మనం ట్రోఫిక్ హార్మోన్స్, ఎడినోకార్టికోట్రోఫిక్ హార్మోన్స్ అంటాం. బై ద ఎడినల్ కార్టెక్స్ నుంచి సెక్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిటోసిన్ ఏం చేస్తుందంటే విచ్ స్టిమ్యులేట్స్ ద స్మూత్ మజిల్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. అది ఎక్కువగా ఆడవారిలో అట్ ద పార్చురేషన్ స్టేజ్ అంటే చైల్డ్ బర్త్ అంటే బిడ్డ పుట్టేటువంటి సమయంలో వీటి యొక్క యుటిరస్ అంటే ఆడవాళ్ళ యొక్క యుటిరస్ అనేది కదలికలు జరపడం కోసం ఈ హార్మోన్ అనేది తోడ్పడుతుంది. సో ఈ హార్మోన్ పేరే ఆక్సిటోసిన్ హార్మోన్ అన్నమాట. అదేవిధంగా ఆక్సిటోసిన్ హార్మోన్ కూడా మమ్మరీ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వాసోప్రెసిన్ అంటే ADH యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే మెయిన్లీ ఎట్ ద కిడ్నీ రిజార్ప్షన్ ఆఫ్ వాటర్ బై DCT అంటే వాటర్ అనేవి రీఅబ్జార్ప్షన్ చేసుకోవడం కోసం ఈ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది కిడ్నీ లోపల ఉన్నటువంటి డిజిటల్ కన్వాల్యూటివ్ ట్యూబుల్ దగ్గర ఈ హార్మోన్ ఉంటుంది, వాసోప్రెసిన్. దీన్నే మనము యాంటీ డయూరిటిక్ హార్మోన్ పిలుస్తాము. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అదేవిధంగా ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఆడవారిలో మమ్మరీ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసి అదేవిధంగా మిల్క్ని స్టోరేజ్ చేయడానికి పనికొస్తుంది అనమాట. సో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ గుర్తుపెట్టుకోండి. సో ఈ హార్మోన్స్ అనేవి మీరు నోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో నోట్స్ మీరు చాలా జాగ్రత్తగా ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోండి, లేదా మీ వీడియోలో కనుక పాస్ చేసి ఒకసారి ఈ నోట్స్ అనేవి నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.